చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉజ్వల అవకాశంగా జాబ్ మేళా అందుబాటులోకి వచ్చింది. కనీసం 10వ తరగతి చదివిన వారు కూడా ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనొచ్చు. సీడప్ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19 శనివారం నాడు చిత్తూరు పట్టణంలోని ప్రభుత్వ PVKN డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లాలో 1000 మందికి ఉపాధి కల్పించే దిశగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కృషి చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళాలు 20కు పైగా బహుళజాతి కంపెనీలు పాల్గొంటుండగా వివిధ విభాగాల్లో ఉద్యోగాలను కల్పించనున్నారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడప్, DRDA సంయుక్తంగా ఈ మేళాను నిర్వహించనున్నాయి. ఈ అవకాశాన్ని జిల్లాలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని, వారి భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలని నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం గుణశేఖర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జీవన్ జ్యోతి, ప్లేస్మెంట్ అధికారి చైతన్య సూచించారు. ఇది ఒక గొప్ప అవకాశం కాబట్టి ఆసక్తి కలిగిన అభ్యర్థులు తప్పక హాజరై అవకాశాన్ని వినియోగించుకోవాలి.